హలో గైస్. భగవాన్ శ్రీకృష్ణ మహావిష్ణువుని దశావతారాల్లో ఇది 8వ అవతారం. కృష్ణుడిది కేవలం ఒక అవతారం మాత్రమే కాదు, హీఈస్ మచ్ బియాండ్ దాట్. అతని అవతారం కేవలం అసుర సంహారం గురించి మాత్రమే కాదు, హిందువులు హోలీ బుక్గా కన్సిడర్ చేసే భగవద్గీతని బోధించిన వ్యక్తి. కృష్ణుడి అవతారం ఒక అద్భుతం. దెర్ ఆర్ మెనీ టైల్స్ అండ్ స్టోరీస్ ఆఫ్ కృష్ణ. కానీ వీటిలో అన్నిటికంటే మిస్టీరియస్ అండ్ వన్ ఆఫ్ ద అన్సాల్వ్డ్ టేల్స్గా ఉన్న వాటిలో కృష్ణుడు నిర్మించిన ద్వారకా నగరం తాలూకా హిస్టరీ ఒకటి. ద్వారకా స్వయంగా కృష్ణుడు పరిపాలించిన రాజ్యం. అయితే మధురని వదిలేసి ఎందుకు ద్వారకాని స్పెషల్గా కన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చింది? ద్వారకా కన్స్ట్రక్షన్ తాలూకా హిస్టరీ ఏంటి? అండ్ అసలు ద్వారకా నగరానికి ఏమైంది? అండ్ ఈ రోజున ద్వారకా నగరం అసలు ఎక్కడ ఉంది? ఇలాంటి చాలా క్వశ్చన్స్కి మనం ఈ వీడియోలో ఆన్సర్ చేయడానికి ట్రై చేద్దాం. అండ్ గైస్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మీద ఇంకా చాలా వీడియోస్ ప్లాన్ చేస్తున్నాం. అండ్ దీనికి మీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ ఎడ్యూ విల్ గెట్ ఇన్ టు ద హిస్టరీ ఆఫ్ ద లాస్ట్ సిటీ ద్వారకా. అకార్డింగ్ టు ద హిందూ స్క్రిప్చర్స్, ద్వారకా సిటీ గురించి మహాభారత, విష్ణు పురాణ, స్కంద పురాణ, హరివంశ పురాణ అండ్ భగవద్గీతలో మెన్షన్ చేసి ఉంది. అసలు ద్వారకా సిటీ గురించి తెలుసుకోవాలంటే ముందు కృష్ణుడి బర్త్ స్టోరీ గురించి కొంచెం తెలుసుకోవాలి. కృష్ణుడు దేవకి అండ్ వసుదేవుడికి పుట్టిన 8వ సంతానం. అండ్ దేవకికి కంసుడు అని ఒక బ్రదర్ ఉన్నారు. దేవకి అండ్ వసుదేవునికి మ్యారేజ్ అయ్యాక ఒక సెలెస్టియల్ వాయిస్, అంటే ఆకాశవాణి, కంసుడి డెత్ అనేది వీళ్ళకి పుట్టబోయే 8th చైల్డ్ చేతిలోనే ఉంటుంది అని ఒక ప్రాఫెసీ చెప్తుంది. అండ్ కంసుడు దానికి భయపడి దేవకి అండ్ వసుదేవుడిని చంపాలి అని అనుకుంటాడు. అయితే అప్పుడు వసుదేవుడు కంసుడికి, మాకు పిల్లలు పుట్టాక వాళ్ళని నీకే అప్పగిస్తామని చెప్తాడు. అండ్ వాళ్ళకి పుట్టిన ఫస్ట్ 6 చిల్డ్రన్ని కూడా పుట్టగానే కంసుడు వాళ్ళని చంపేస్తాడు. అండ్ వాళ్ళకి పుట్టిన 8th బేబీ అయిన కృష్ణుడు అదే మధుర ప్రిజన్లో మిడ్-నైట్న పుడతారు. ఆ టైంలో అక్కడ అంతా ఒక మాయలా కప్పేసి ఆ జైలుకి కాపలాగా ఉన్న సెక్యూరిటీ అంతా స్లీప్లోకి వెళ్ళిపోతారు. ఆ టైంలో వసుదేవుడు కృష్ణుడిని జైలు నుండి బయటకు తీసుకువెళ్ళి గోకులంలో యశోదాదేవికి పుట్టిన డాటర్ ప్లేస్లో కృష్ణుడిని పెట్టి అండ్ ఆ డాటర్తో తిరిగి మథురాకి వస్తారు. అయితే కంసుడు వాళ్ళకు పుట్టిన బేబీ ఈ అమ్మాయి అనుకొని ఆమెను చంపడానికి ట్రై చేసినప్పుడు ఆమె యోగ మాయగా మారి కంసుడికి కృష్ణుడు బతికే ఉన్నాడని అండ్ తన డెత్ కృష్ణుడి చేతిలోనే ఉంటుంది అని చెప్పి మాయమైపోతుంది. సో ఆ ప్రాఫెసీని నిజం చేస్తూ మధురాని ఈవిల్ కింగ్ అయిన కంసుడి నుండి కాపాడడానికి కృష్ణుడు అతన్ని చంపుతాడు. అయితే కంసుడిని చంపాడు అనే రివెంజ్తో కంసుడి 2 వైఫ్స్ అయిన అస్థి అండ్ తప్తి వాళ్ళ హస్బెండ్ని చంపాడని కృష్ణుని చంపాలి అని వాళ్ళ ఫాదర్ అయిన జరాసంధుడితో చెప్తారు. అండ్ జరాసంధుడు కృష్ణుని చంపడానికి తన సైన్యంతో చాలా వార్స్ చేస్తూ ఉండేవాడు. అయితే ఇలా కంటిన్యూస్గా వార్స్ అనేవి జరగడం వల్ల మథురాలో చాలామంది ప్రజలు చనిపోతూ ఉండేవారు. సో కృష్ణుడు ఫస్ట్ మథురాలో ఉన్న ప్రజలను కాపాడాలి అని సముద్రంలో ఒక కొత్త సిటీని బిల్డ్ చేయాలి అని అనుకుంటారు. ఎందుకంటే ల్యాండ్ మీద కన్నా సీ మధ్యలో ఉంటే ఎనిమీస్ అటాక్ చేయడానికి చాలా కష్టం అవుతుంది కాబట్టి. అయితే దానికోసం కృష్ణుడు సముద్రుడిని సీ మధ్యలో కొంత ల్యాండ్ ఇవ్వమని అడుగుతారు. అండ్ దానికి సముద్రుడు 12 యోజనాల భూభాగాన్ని సముద్రం మధ్యలో ఇచ్చాడు అంట. అండ్ ఈ యోజనం అంటే ఒక ఎస్టిమేట్ ప్రకారం ఒక 10 to 14 కిలోమీటర్స్ రేడియస్ ఉండొచ్చు అని అంటారు. అండ్ ఇలా ఓషన్ మధ్యలో కట్టిన సిటీయే ద్వారకా. ద్వారకా సిటీని బిల్డ్ చేయడానికి కృష్ణుడు దేవలోకాలనే బిల్డ్ చేసిన విశ్వకర్మని అప్రోచ్ అవుతారు. అండ్ స్క్రిప్చర్స్ ప్రకారం ఈ ద్వారకా సిటీలో అరౌండ్ 900 హ్యూజ్ ప్యాలెసెస్, బ్రాడ్ రోడ్స్, డిఫరెంట్ మార్కెట్ ప్లేసెస్ అండ్ గ్రీనరీతో అరౌండ్ 10 lakh పీపుల్ని అకామిడేట్ చేయడానికి అండ్ వార్స్ని సస్టైన్ అవ్వడానికి చాలా టాక్టికల్గా బిల్డ్ చేశారంట. ద్వారకా భూమి మీద హెవెన్ ఉంటే ఎలా ఉంటుందో అలా కన్స్ట్రక్ట్ చేశారంట. అండ్ ఈ ద్వారకా సిటీనే కృష్ణుడు కూడా రూల్ చేశారు. ఇంకా ద్వారకాలో తన పీపుల్ హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయడానికి అండ్ జరాసంధుడి నుండి మరొకసారి ఇలాంటి ఆపద రాకుండా ఉండాలి అని కృష్ణుడు జరాసంధుడిని భీముడితో అంతం చేయించారు. అండ్ ఆ తర్వాత శ్రీకృష్ణుడి మేనత్త కొడుకైన శిశుపాలుడు శ్రీకృష్ణుడి మీద పగతో ద్వారకాపై వార్కి వస్తాడు. దాంతో కృష్ణుడు శిశుపాలుడిని కూడా సంహరిస్తారు. శిశుపాలుడి తమ్ముడైన సాల్వుడు ద్వారకాన్ని నాశనం చేసేందుకు అండ్ కృష్ణుని చంపేందుకు ట్రై చేస్తాడు. కానీ కృష్ణుడు సాల్వుడిని కూడా ఓడించి అతన్ని కూడా సంహరిస్తారు. అయితే ఇంకా ఎనిమిస్ ఎవ్వరూ లేరు అనుకున్న ద్వారకాకి అప్పుడే ఒక కర్స్ ద్వారకాని ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది.
అండ్ ఆ కర్స్ పెట్టింది 100 మంది కౌరవులకు మదరైన గాంధారి. గాంధారి కృష్ణుడిని శపించడం వెనుక ఒక రీజన్ ఉంది. పాండవులకి అండ్ కౌరవులకి మధ్యన హస్తినాపుర సింహాసనం కోసం కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అండ్ వీ ఆల్ నో అబౌట్ దాట్. అండ్ ఈ యుద్ధంలో పాండవులు గెలవగా 100 మంది కౌరవుల్లో దుర్యోధనుడు ఒక్కడు తప్పితే మిగిలిన వాళ్ళందరూ చనిపోవడం జరిగింది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు బోత్ కౌరవులు అండ్ పాండవులు తరపున ఈక్వల్గానే ఉండడానికి వాళ్ళకి ఒక ఆఫర్ ఇస్తారు. నేను ఆర్ నా యాదవ్ సైన్యం రెండిట్లో మీరు ఏదో ఒకటి చూస్ చేసుకోండి అని వాళ్ళకు ఒక ఆప్షన్ ఇస్తారు. అయితే పాండవులు శ్రీకృష్ణుడు వాళ్ళ సైడ్ ఉంటే చాలు అని కోరుకోగా కౌరవులు యాదవ్ సైన్యంని కోరుకుంటారు. అలా కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల తరపున శ్రీకృష్ణుడు ఉన్నప్పటికీ కృష్ణుడు కేవలం అర్జున రథాన్ని నడిపినప్పుడు తప్ప కౌరవుల సైన్యంతో యుద్ధానికి దిగలేదు. కానీ ఏది ఏమైనా 18 రోజుల భయంకరంగా జరిగిన వార్ తర్వాత పాండవులు ఈ యుద్ధంలో గెలవడం జరిగింది. ఈ యుద్ధంలో కౌరవులు ఓడిపోగా యుద్ధం ఎండ్ అయ్యేసరికి 100 మంది కౌరవుల్లో ఒక్క దుర్యోధనుడు తప్పితే అందరూ చనిపోతారు. దానితో యుద్ధం ఎండ్ అయిన తర్వాత తన 99 మంది కొడుకుల్ని వార్లో పోగొట్టుకున్న గాంధారి చాలా బాధగా ఉంటారు అని ఆలోచించి కృష్ణుడు ఆమెని కన్సోల్ చేయడానికి గాంధారి ఇంటికి వెళ్తారు. ఆల్రెడీ వార్లో తన సన్స్ అందరూ చనిపోయారన్న బాధలో ఉన్న గాంధారి కోపంతో కృష్ణుడిని ఇలా క్వశ్చన్ చేస్తుంది. నీకు నా సన్స్ని కాపాడాలని ఏ మాత్రం అనిపించినా వెంటనే యుద్ధం ఆపేవాడివి, కానీ నువ్వు అలా ఎందుకు చేయలేదు అని క్వశ్చన్ చేస్తుంది. అందుకు కృష్ణుడు, గాంధారి, నీ హస్బెండ్ అయిన ధృతరాష్ట్రుడు పోయిన జన్మలో ఒక హంస అంటే స్వాన్ అండ్ దానికి పుట్టిన 100 మంది పిల్లల విషయంలో పెద్ద తప్పు చేశారు. ఆ తప్పు యొక్క కర్మ ఫలితమే ఈ జన్మలో తన కంటి చూపును కోల్పోయాడు. అండ్ అదే విధంగా తన 100 మంది కొడుకుల్ని కోల్పోయాడు. ఇది ఆయన డెస్టినీ. అండ్ డెస్టినీ నుండి ఎవ్వరూ ఎప్పటికీ తప్పించుకోలేము అని కృష్ణుడు ఆన్సర్ చేస్తారు. అండ్ దానికి గాంధారి, నా హస్బెండ్ అంటే తప్పు చేశాడు, ఇది ఆయన డెస్టినీ, మరి ఏమీ పాపం చేయని నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేశారు అంటూ, అండ్ నువ్వు కూడా నాలాగే నీ కళ్ళ ముందే నీ పిల్లల్ని అనగా యాదవ క్లాన్లోని ప్రజల్ని కోల్పోయే సిచ్యువేషన్ వస్తుంది అండ్ యాదవ క్లాన్ మొత్తం నీతోనే ఎండ్ అయిపోవాలి అని గాంధారి కృష్ణుడికి కర్స్ ఇస్తుంది. గాంధారికి పుట్టిన కౌరవులు ఈవిల్ కావచ్చు, కానీ ఆమె ఒక మహాసాత్వి. ఆమె కర్స్ ఖచ్చితంగా నెరవేరుతుంది అని కృష్ణుడికి ముందుగానే తెలుసు. కురుక్షేత్రం వార్ ఎండ్ అయిన 3 దశాబ్దాలు అంటే 30 ఇయర్స్ తర్వాత గాంధారి ఇచ్చిన కర్స్ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. అయితే ద్వారకా సిటీకి గాంధారి ఇచ్చిన కర్స్ కంటే ముందు ఇంకొక కర్స్ ఉంది అని మహాభారతంలో ఉంది. అది ఏంటి అంటే, ఒకసారి నారదుడు, కన్వుడు, విశ్వామిత్రుడు అండ్ ఇంకొంతమంది సేజెస్ కృష్ణుని చూడడానికి ద్వారకాకి వస్తారు. అప్పుడు ఆ సేజెస్ని యాదవులు ఆట పట్టించాలి అని అనుకుంటారు. ఒక మేల్ పర్సన్కి అమ్మాయి గెటప్ వేసి తీసుకొచ్చి ఈమె ప్రెగ్నెంట్గా ఉంది, ఈమెకి కొడుకు పుడతాడా కూతురు పుడతాడా చెప్పండి అని హేళనగా అడుగుతారు. దానికి ఆ సేజెస్కి కోపం వచ్చి వీడికి ముసలం పుడుతుంది అని చెప్పి కృష్ణుడిని కలవకుండానే వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. ఇలా పాస్ట్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ కారణంగా ఎంతో బ్యూటిఫుల్గా బిల్డ్ చేసుకున్న ద్వారకాకి ఈ కర్సెస్ అన్నీ వెంటాడుతూ వచ్చాయి. అండ్ ఫైనల్లీ గాంధారి పెట్టిన కర్స్ వాళ్ళ డిస్ట్రక్షన్లో కీ రోల్ ప్లే చేసింది. కొన్ని ఇయర్స్ తర్వాత యాదవ క్లాన్ అంతా వారి పదవుల కోసం ఇంటర్నల్గా గొడవలు జరిగి ఒకరినొకరు చంపుకునే స్టేజ్ వరకు వెళ్ళిపోయారు. మెల్లగా ద్వారకాలో చాలా పెద్ద సివిల్ వార్ అనేది మొదలైంది. తన కళ్ళ ముందే జరుగుతున్న ఈ గొడవలను చూసి కృష్ణుడు ఏమీ చేయలేకపోయాడు. పగలు, పంతాలు, శాపాలు, పాపాలు అన్నీ ఒక్కసారిగా ద్వారకాని ఎఫెక్ట్ చేస్తున్నాయి. అండ్ ఇదంతా చాలదు అన్నట్టు సముద్రుడు ద్వారకాని ముంచి వేస్తాడు అని ఆకాశవాణి ద్వారా హెచ్చరికలు వినిపిస్తాయి. తన కళ్ళ ముందే యాదవులు చంపుకునే సిచ్యువేషన్ చూసి తట్టుకోలేక చివరికి అర్జునుడికి ద్వారకాని పరిపాలించమని యాదవుల బాధ్యతని అర్జునుడికి కృష్ణుడు అప్పగించి అతను అడవిలోకి వెళ్ళిపోతారు. అలా ఫారెస్ట్లో ఒక పీపల్ ట్రీ కింద ధ్యానంలో ఉండగా జరా అని ఒక హంటర్ కృష్ణుడి కాలును చూసి ధీరాన్ని భావించి యాక్సిడెంటల్గా కృష్ణుడిపైకి ఆరోని వేస్తాడు. ఆ బాణం కృష్ణుడి కాలికి తగిలి చాలా బ్లడ్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. కృష్ణుడు జరాని చూసి తన మిస్టేక్ని క్షమించి ఈ దేహంకి చివరి సమయం వచ్చేసింది అని చెప్పి తన మోర్టల్ బాడీ నుండి సెపరేట్ అవుతారు. ఇలా కృష్ణావతారం అనేది సమాప్తం అవుతుంది. అలా కృష్ణుడు తన మోర్టల్ బాడీని వదిలి వెళ్ళిపోయాక అర్జునుడు కృష్ణుడికి అంత్యక్రియలు చేసి ద్వారకాలో మిగిలి ఉన్న ప్రజలను తీసుకొని తన రాజ్యమైన హస్తినాపురానికి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు.
ఆ టైంలో అర్జునుడు చూస్తుండగానే ఆకాశం నుండి పెద్ద పెద్ద పిడుగులు సముద్రంలో పడి అక్కడ అలలు ఓ పెద్ద సునామీలా ఫార్మ్ అయ్యి ద్వారకాని మొత్తం ముంచేసి చివరికి సముద్రుడు ద్వారకాని తనలో కలిపేసుకుంటాడు. ఇలా బ్యూటిఫుల్ సిటీ అయిన ద్వారక సముద్రంలో కంప్లీట్గా మునిగిపోతుంది. ఫైనల్గా 2500 ఇయర్స్ తర్వాత మన ముందు జనరేషన్ వాళ్ళకి అరేబియన్ సీలోని వెస్ట్ సైడ్లో గోమతి అనే సముద్ర తీరం కలిసే చోట సముద్రం అడుగున ఒక నగరం ఉందనే విషయం అండ్ అక్కడ కొన్ని అవశేషాలు దొరకడం ద్వారా ద్వారకా గురించి ఫర్ ద ఫస్ట్ టైం 1983లో తెలిసింది. అలా 1980 నుండి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ అండ్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చాలా మెరీన్ ఆర్కియలాజికల్ సర్వేస్ అనేవి ఇప్పుడు గుజరాత్ కోస్ట్లో ఉన్న బేట్ ద్వారకా అండ్ ద్వారకా దగ్గర కండక్ట్ చేస్తూ వస్తున్నారు. అండ్ వాళ్ళు ఆ ప్రాంతంలో కొన్ని మేజర్ డిస్కవరీస్ అనేవి చేశారు. వాళ్ళకి సీ లెవెల్కి 40 మీటర్స్ అడుగున అంటే అండర్ వాటర్లో కొన్ని స్టోన్ వాల్స్, పిల్లర్స్ అండ్ ఫౌండేషన్ స్ట్రక్చర్స్ అనేవి కనిపించాయి, విచ్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎ వెరీ వెల్ ప్లాన్డ్ సిటీ. అండ్ ఈ లేఅవుట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో మన ఏన్షియంట్ స్క్రిప్చర్స్లో మెన్షన్ చేసిన ద్వారకా సిటీ తాలూకా లేఅవుట్కి చాలా వరకు మ్యాచ్ అవుతుంది. అండ్ అక్కడ దొరికిన కొన్ని పోటరీ ఫ్రాగ్మెంట్స్ని కార్బన్ డేటింగ్ చేసి వాటిని ఏజ్ డిటర్మిన్ చేయగా వాటి తాలూకా ఏజ్ సమ్వేర్ అరౌండ్ 1500 to 2000 BC మధ్యలో ఉంటుంది అని చెప్తారు, విచ్ ఈజ్ మ్యాచింగ్ టు కృష్ణాస్ ఎరాస్ ఆఫ్ టైమ్ లైన్. అండ్ అది మాత్రమే కాదు, అక్కడ దొరికిన ఇంకొన్ని వస్తువుల తాలూకా ఏజింగ్ చేయగా అవి 9000 ఇయర్స్ కంటే ముందువి అని తేలింది. అండ్ దట్ ఆల్సో సజెస్ట్ దట్ దేర్ ఇస్ అన్ అడ్వాన్స్ సివిలైజేషన్ ఎగ్జిస్టెడ్ ఓవర్ దేర్ ఈవెన్ లాంగ్ బిఫోర్ మహాభారత. అండ్ అక్కడ చేసిన కోస్టల్ ఎరోజన్ అండ్ సీ లెవెల్ రైజ్ మీద స్టడీస్ ఇండికేట్ ఏం చేస్తుందంటే అక్కడ ఒకప్పుడు ఒక పెద్ద సిటీ ఉండేది అండ్ అదంతా కూడా సీలో సబ్మర్జ్ అయిపోయింది అనే క్లియర్ ఇండికేషన్స్ అనేవి జరిగాయి. అండ్ కేవలం ఇండియన్ స్క్రిప్చర్స్లో మాత్రమే కాదు, కొన్ని గ్రీక్ అండ్ రోమన్ స్క్రిప్చర్స్లో కూడా ద్వారకా గురించిన ప్రస్తావన జరిగింది. వాళ్ళు ద్వారకాని ఒక మేజర్ ట్రేడ్ సెంటర్గా వాళ్ళ గ్రంథాల్లో ప్రస్తావించారు. ఇంకా ఇలాంటి ఎన్నో సైంటిఫిక్ ప్రూఫ్స్, ఎవిడెన్సెస్ అండ్ స్క్రిప్చర్స్ అనేవి ద్వారకా సిటీ ఉంది అనే డిస్కషన్ని మరింత స్ట్రెంగ్తన్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ ద్వారకా అనేది కేవలం ఒక లాస్ట్ సిటీ మాత్రమే కాదు, అది చాలా ఏన్షియంట్ సివిలైజేషన్ అండ్ లెగసీని క్యారీ చేస్తూ ఉన్న ఒక ప్రాంతం. అండ్ కృష్ణుడి లెగసీ ప్రజెంట్ డేలో గుజరాత్లో ఉన్న ద్వారకాధీష్ టెంపుల్ ద్వారా ఇంకా బ్రతికే ఉంది. అండ్ ఫ్యూచర్లో జరిగే మరికొన్ని ఆర్కియలాజికల్ సర్వేస్ ద్వారా మనకి ద్వారకా సిటీ గురించి అండ్ అప్పట్లో జరిగిన టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ ప్రజలకు తెలియాలని మనం కోరుకుందాం. అండ్ గైస్, దిస్ ఈజ్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ ద లాస్ట్ సిటీ ద్వారకా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Until then, we'll meet again with another interesting topic and thank you.